ఈ వీడియోలో 40 కిలోల విత్తనాలలో సిస్టివాను అప్లై చేసే సాధారణ దశలను చూద్దాం. తయారీ కోసం మనకు మొత్తం 200 మిల్లీలీటర్ నీరు అవసరం. ముందుగా నిర్మిత బకెట్లో 160 మిల్లీలీటర్ నీటితో 40 మిల్లీలీటర్ సిస్టివా ద్రవాన్ని కలపండి. మిగిలిన 40 మిల్లీలీటర్ నీటిని ఖాళీ సిస్టివా బాటిల్లో వేసి బాగా కదిలించండి. ఇది సీసా లోపల మిగిలిపోయిన సిస్టివా పరిమాణాన్ని కరిగించడంలో సహాయపడుతుంది. దీని తర్వాత 40 కిలోల విత్తనాలను పాలిథిన్ షీట్ మీద విస్తరించి పిచికారీ లేదా చేతితో చల్లాలి. సరైన స్టీవర్డ్షిప్ మార్గదర్శకాలతో కలపండి. విత్తనాలపై సిస్టివా యొక్క ఏకరీతి పూత ఉండేలా షీట్ను కదిలించండి. విత్తన శుద్ధి తర్వాత శుద్ధి చేసిన విత్తనాలను నీడలో సుమారు 1 గంట సేపు ఉంచి ఆరబెట్టండి. ఇప్పుడు మీకు 1 ఎకరానికి విత్తడానికి శుద్ధి చేసిన విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. చికిత్స చేసిన విత్తనాలను ఉపయోగించే ముందు సహజంగా ఆరబెట్టినట్లు నిర్ధారించుకోండి. సమర్థవంతమైన విత్తన చికిత్స కోసం అన్ని దశలను సరిగ్గా అనుసరించండి. దయచేసి బాధ్యతాయుతమైన రీతిలో ఖాళీ కంటైనర్ మరియు హ్యాండ్ గ్లవ్స్ ను పారవేయండి. పర్యావరణ భద్రతను పాటించండి. ధన్యవాదాలు. BASF. We create chemistry.